హలో నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను రేవతి ప్రేక్షకులను మెప్పించాలంటే క్రేజీ కాంబినేషన్ ఉండాల్సిందే అన్నట్టుగా కొందరు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఎవరు ఊహించని కలయికలో సినిమా వస్తే అది స్పెషల్ గా ఉంటుంది ముఖ్యంగా ఇద్దరు హీరోలు కలిసి చేసే ప్రాజెక్టులకు ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది ఆ కాంబినేషన్ కి తగ్గట్టుగా అన్ని సెట్ చేయాలని చూస్తారు దర్శక నిర్మాతలు ఇప్పటికే తెలుగు తెర మీద క్రేజీ మల్టీ స్టారర్ సినిమాలు వస్తూనే ఉంటాయి ఈ క్రమంలో మరో స్టార్ కాంబో సెట్ అవబోతోందని తెలుస్తోంది అది కూడా ఈసారి మెగాస్టార్ చిరంజీవి మరో క్రేజీ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటారని టాక్ వినిపిస్తోంది చిరు నటిస్తూ ఉన్న మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో ఆల్రెడీ వెంకటేష్ క్యామియో చేస్తున్నాడు ఈ సినిమా తర్వాత బాబీ డైరెక్షన్ లో మెగాస్టార్ సినిమా ఫిక్స్ అయింది ఈ మూవీ మెగా మాస్ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది అయితే ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటిస్తాడన్న చర్చ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది తమిళ హీరోనే అయినా తెలుగులో కూడా కార్తీ సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు కార్తీ ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి సూర్య తర్వాత ఆయన తమ్ముడు కార్తీ సైతం తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యాడు ఇన్ఫాక్ట్ ఇంకా నిజం చెప్పాలంటే కార్తీ తెలుగు మాట్లాడే తీరు చూసి అతను తెలుగు హీరోనే అనుకుంటారు అయితే ఆల్రెడీ కార్తీ తెలుగులో ఊపిరి అనే సినిమాలో నటించాడు వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మన కింగ్ నాగార్జున కూడా నటించారు ఈ చిత్రంలో కార్తీ నటనకు మంచి మార్కులు పడ్డాయి 2016లో రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ అయింది అయితే మళ్ళీ ఇన్నాళ్లకు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కార్తీ నటిస్తాడని వార్తలు వస్తున్నాయి చిరుతో స్క్రీన్ షేరింగ్ అంటే ఎవరు కాదంటారు కాకపోతే కార్తీ ఓకే చేశాడంటే అది ఖచ్చితంగా బలమైన పాత్ర అయి ఉండాలి మరి నాగార్జునతో కలిసి నటించిన కార్తీ ఇప్పుడు చిరంజీవితో కూడా చేస్తున్నాడా అన్నదే తెలియాల్సి ఉంది కార్తీ చేస్తున్నాడు కాబట్టి మెగాస్టార్ చిరంజీవి బాబీ సినిమా తమిళంలో కూడా రిలీజ్ అవుతుందేమో అనేది వేచి చూడాలి చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా చేసిన దర్శకుడు బాబీ ఈసారి మెగా మాస్ ఎంటర్టైనర్ తో నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తున్నారని సినిమా సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉందని తెలుస్తోంది కార్తీ కూడా స్ట్రైట్ గా తెలుగు సినిమా చేయాలన్న ఆసక్తి ఉన్నా కూడా సరైన ఛాన్స్లు రావట్లేదట కాకపోతే ఈసారి హిట్ సినిమాకి సంబంధించిన ఫ్రాంచైజీలో భాగంగా హిట్ 4లో కార్తీ ఉంటాడని తెలుస్తోంది ఆల్రెడీ హిట్ 3లో కార్తీ క్యామియో సర్ప్రైజ్ చేసింది హిట్ 4 కన్నా ముందే చిరంజీవితో సినిమా ఓకే అయితే మాత్రం అదుర్స్ అని చెప్పొచ్చు